10th ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. విద్యార్థులు ఇంత పెద్ద ఆందోళన చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు చెప్పుకుంటున్నారు, వాళ్ళు సాల్వ్ చేస్తాం. కాలేజీ చోట ఉంటాయి గ్రివెన్సెస్ అన్ని. ఆ గ్రివెన్స్ అనేది మనం సాల్వ్ చేసుకుంటే అవుతాయి, అంతే కదా. హాస్టల్లో చాలా వసతులు లేవు, ఏమీ లేవంటున్నారు. అదే డెవలప్ చేయడానికి మేము కమిటీ వేసాము. ఆ కమిటీ ద్వారా మేము అన్ని సాల్వ్ చేస్తాం. అంటే మీరు కూడా వచ్చి రెండేళ్ళు ఉంటే సమస్యలు అట్లే ఉన్నాయంటున్నారు. అంటే బడ్జెట్ లేక మేము ఆగాం. ఇప్పుడు మాకు చెప్పాం కదా, బడ్జెట్ లేక మేము ఆగాం. బడ్జెట్ వస్తే చేస్తాం. మా టైం అదే. అంటే విద్యార్థులు బడ్జెట్ లేకుంటే ఇప్పుడు నలిగిపోనంటారా? మా దగ్గర బడ్జెట్ లేదు కదా. ఇప్పుడు గవర్నమెంట్ బడ్జెట్ మేము ఇస్తే మేము చేస్తాం, అదేం ప్రాబ్లం లేదు. మీరు ఏం సమస్యలు గుర్తించారు ఇందులో? ఇప్పుడు సమస్యలు ఉన్నవాడిని డెవలప్ చేసుకోవాల్సిన స్టేజ్ బై స్టేజ్. కొత్త యూనివర్సిటీ కదా, ఎస్టాబ్లిష్డ్ అయితే దానికి ఉంటాయి. కొత్త యూనివర్సిటీ కాబట్టి చిన్న ఒకటి 1 మంత్ చేసుకుంటూ వస్తున్నాం, అంతే. టైం పడుతుంది అంతే, ఇంకేం. ఇందులో కూడా నాణ్యత లేదు, పురుగులు ఉన్నాయని చెప్పి ఆరోపిస్తున్నారు. ఇది కూడా వీళ్ళు వార్డన్స్ వాళ్ళకి దానికి కమిటీ వాళ్ళు చూసుకుంటున్నారు. ఫుడ్ కి సంబంధించినటువంటి వాళ్ళు వార్డన్స్ ఉన్నారు, సి వార్డ్స్ ఉన్నారు. వాళ్ళు చూసుకొని వాళ్ళ కమిటీలు ఉన్నాయి, వాళ్ళు చేసుకొని చేస్తారు. ఏదైనా ఉంటే మా కంప్లైంట్ మేము దాన్ని రెక్టిఫై చేస్తాం. మీ దృష్టికి వచ్చింది ఏమైనా పురుగులు వచ్చాయి అన్నంలో అని ఏమైనా వచ్చాయి మీ దృష్టికి? ఇదివరకు ఏం రాలేదు. కలర్ చూపిస్తున్నారు, వీడియోస్ ఉన్నాయి, ఫోటోస్ ఉన్నాయి. మేమే పోయి ఒకసారి అడిగాం, ఫుడ్ బాగాలేదు, దాంట్లో అంతా పలచగా ఉన్నాయి, మజ్జిగా డెవలప్ చేయండి, ఒకసారి కూడగట్టలేదు, అవన్నీ చెప్పి మేమే సజెషన్స్ ఇస్తున్నాం. ఒక వీసీగా మీరు యాక్షన్ తీసుకోవాలపోతారా? తీసుకుంటున్నాం. మేము ఎందుకు తీసుకోవట్లేదు, డెవలప్ చేస్తున్నాం. అంటే రెండేళ్ళైంది ఏం యాక్షన్ లేదంటున్నారు కదా. డెవలప్ ఎందుకు లేదు, యాక్షన్ స్టేజ్ బై స్టేజ్ తీసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు బిల్డింగ్స్ వచ్చినాయి, కొత్తవన్నీ వస్తున్నాయి. అంటే వసతులు కానీ ఏమైనా ఫుడ్ కానీ ఏం యాక్షన్ లేదు కదా. వస్తువులు డెవలప్ చేస్తున్నాం కదా, ఒక రోజు ఓవర్నైట్ రావు కదా, అవి స్టేజ్ బై స్టేజ్ వస్తాయి కదా. విద్యార్థులు హాస్టల్లో ఎంతమంది ఆడపిల్లలు విద్యార్థులు హాస్టల్లో చెప్పండి? ఆ విద్యార్థులు హాస్టల్ ఉన్నారు, వాళ్ళకంతా ఎంతమంది ఉన్నారు? 200 ఉన్నారండి. 200 మందికి ఎంత వసతులు ఏమో కావాలా, ఎన్ని రూములు కావాలా? అందుకే ఇప్పుడు పైన కొత్త రూములు వస్తున్నాయి కదా. ఇప్పుడు ఇదివరకు ఇరుక్కుండేది, పైన కొత్త రూమ్ రేపు అంతా హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు, దాంట్లోకి వెళ్ళిపోతారు. వసతులు ఏర్పాటు చేస్తున్నారు. బాత్రూమ్స్ కూడా సరిగా లేవు. 200 మందికి 4 బాత్రూమ్ ఎక్కువ 4 పక్క 4 12 ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. విద్యార్థులు చెప్పేది అబద్ధం అంటారా? పోయి చూడండి, మీరు పోయి హాస్టల్ పోయి మీరు చూడండి. పర్మిషన్ ఇస్తారా? పోయి చూడండి, వాటర్ తీసుకుని పర్మిషన్ పోయిరండి, హ్యాపీగా చూడండి. హాస్టల్ విద్యార్థులకు ఎన్ని ఉన్నాయి? లేడీస్ ఓన్లీ. చెక్ చేయండి, మీరు హాస్టల్స్ వెళ్ళండి, చెక్ చేయండి. మీరు ఏదో ఉంటే మాకు చెప్పండి, మేము చేస్తాం. మరి ఇప్పుడు ఈ ఆందోళన చేస్తున్నారు కదా, విద్యార్థులకు ఏం చెప్తారు? విద్యార్థులు వాళ్ళు ఉన్న సమస్యలను మాకు చెప్తున్నారు, మేము ఆ సొల్యూషన్ చేస్తాము. ఇప్పుడు చెప్తున్నారు, తెలుసు చేస్తున్నాం. కొన్ని చెప్పారు, కొన్ని బడ్జెట్ లేక చేస్తాం, ఇక చేస్తాం. అంటే బడ్జెట్ రావాలంటే యాక్షన్ ఏం తీసుకోవాలి? మీరు పై అధికారులు హైర్ ఎడ్యుకేషన్ రాసాం, గవర్నమెంట్ రాసాం, వాళ్ళు ఇవ్వాలి, ఇంకా ఇస్తే మేము చేస్తాం. మీరు తీసుకోవాలి, మీ క్లస్టర్ యూనివర్సిటీకి ఎలా వాడుకుంటారు సార్ పర్మిషన్? అది చెప్పండి. ప్రిన్సిపాల్ కడతాం, లెటర్ కూడా ఇచ్చాం, చూడిపోయి ఫుడ్ సరిగ్గా లేదు, చెప్పేది ఫుడ్ ఎగ్గు రావడం లేదు సార్. అవునే, ఫుడ్ కి ఎవరు డబ్బులు ఇస్తారు? గవర్నమెంట్ ఇస్తారు. మీరు 1400. వీళ్ళు ఉంటే ఈ కాలేజ్ ఈ స్టూడెంట్స్ ఉంటేనే వీళ్ళు బీసీ. ఎవరు మీరు అంటే వీళ్ళు లేకపోతే ఎవరు మీరు? అంటే బీసీ లేకపోతే స్టూడెంట్స్ బీసీలరా? చెప్పుకుంటారు కదా, అడ్మిషన్ డబ్బులు 22-23 ఏమైనాయి? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.